ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండేది. ఇది చాలా ముఖ్యమైనది. ఇది నిరంతరం చేయమని ఆ రోజు సంఘానికి పౌలు గారు తెలియజేసింది. ప్రతి సంఘంలో ఇప్పుడు చేయాలి, పాటిస్తున్నారు. ఏంటది? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఎందుకు చెప్పారంటే ఆ రోజు వాళ్ళని అపోస్తులని పిలువబడ్డారు 12 మంది. వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో అది తర్వాత శిష్యులు ప్రకటిస్తూ వెళ్తున్నారు కాబట్టి అపోస్తులకు బోధ. కొన్ని సంఘాలకు అపోస్తులకు శిక్షలు పేరు పెడతారు. అంటే కేవలం అక్కడికి వెళ్ళాలని కాదు, వీళ్ళు ఏదైతే బోధిస్తున్నారో దాన్ని బోధించమని అర్థం. మరి ఇక్కడ సహవాసం అందును, మనం ఇలా కూడుకున్నట మధ్య మధ్యలో చాలా మీటింగ్స్ కూడుకుంటాం కదా, అలా సహవాసంలో కూడుకోవడంలో రొట్టె విరుచుట యందు యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన సిలువలో పడిన యొక్క శ్రమని మన కోసం నలగబెట్టబడిన ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన మన కోసం మన పాపాలు తీసేయడానికి కాచినటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రక్తం ద్వారా మన పాప క్షమాపణ, మన పాపాలు కడిగేయబడ్డ విషయాన్ని తెలుసుకోవడానికి. మూడవది సువార్త ప్రకటించడం. కేవలం అవి రెండే కాదు. ఏం చేయాలి? ఆయన పడిన బాధను మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఎందుకు పడ్డాడు? ఈ బాధలన్నీ నా కోసం కదా. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మరి కాళ్ళు అంతా పగిలిపోయేటట్టు కొండ మీద 1.5 కిలోమీటర్లు సిలువ మోసుకొని వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు 80-85 కేజీలు ఉంటే బరువు, అది 150 కేజీలు బరువు అంట సిలువ. చూడండి, డబుల్ ఉంది. అంత బరువు సిలువను మోసుకొని 1.5 కిలోమీటర్లు మరి కొండ మీదకి హైట్. ఇప్పుడు మేము ఆటోలో వస్తే ఇంకొక 20 ఎక్స్ట్రా పైకి చెప్పలేదు మీరు అని అన్నీ చెప్పి తీసుకున్నాను. చూడండి, ఆటో తీసుకొచ్చి అతనేం కష్టపడలేదు కదా, అయినా కానీ దానికి పెట్రోల్ అయితే ఇంకొక 20 అని చెప్పి తీసుకున్నాను. అంటే నా బండి ఏం చేసింది? ఎక్కువ బరువు మోసింది కాదు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు అలా 1.5 కిలోమీటర్ కొండ మీదకి, కల్వరి శిలువ కొండ మీదకి బరువు మోసుకుంటూ పైకి వెళ్ళడానికి ఇంకా ఎక్కువ శ్రమ కదా. సిలువ వేసే టయానికి చాలా అలసిపోయి ఉంటారు కదా స్టార్టింగ్ కన్నా. మరి ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎలా మోసుకెళ్ళారు ఒకసారి ఆలోచిద్దాం. ఎన్ని దెబ్బలు కొట్టారు, సిలువ మోసేటప్పుడు కూడా కొట్టకుండా తీసుకెళ్ళారు, మరి చేళ్ళు కొట్టారు. ఇంకా మానసికంగా ఒక చిన్న మాట అంటే మనం తట్టుకోలేం. ఎన్ని తిట్టారు యూదులు, ఎగతాళి చేశారు, తిట్టారు, హింసించారు. మళ్ళా బతుకున్నాడో లేదని చెప్పి డబ్బులో పొడిచి చూశారు. ఈ యొక్క శరీరం పడ్డ అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రక్తం కార్చాల్సిన ఎందుకు వచ్చింది? పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారా మన పాపాలు కడగబడతాయి. అంతకుముందు గొర్రె పిల్లల యొక్క రక్తము పాపాలను తీసివేయట జరగదు. కానీ ఆ రోజు దేవుడు చెప్పాడు కాబట్టి ఆ బలి అర్పించడం జరిగింది. అంత మాత్రమే కానీ పూర్తిగా మాత్రం కాదు. పూర్తిగా ఎప్పుడు జరుగుతుంది? అది ఆ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి కల్వరిలో మరణించినప్పుడు జరుగుతుంది. అది శాశ్వతమైన ఒక్కసారి బలి, ఇంకా ప్రతిసారి బలులు అర్పించాల్సిన పని లేదు యెరూషలేము దేవాలయంలో. అందుకోసం ఆయన వచ్చి ఎంతో మంది ప్రవక్తలు పంపించాడు, వాళ్ళని చంపేశారు, ఎంతమంది కొట్టారు, తరిమేశారు. ఎవరి మాట ఏం లేదు, తప్పదు నా కుమారుని పంపిస్తానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు పంపించినప్పుడు మరి ఆయన శిలువలో మరణించి శాశ్వతమైన రక్షణ బలి యాగం చేసినట్టుగా మనం చూస్తాం. మరి గమనించినట్లయితే ఈ బాప్తిసం పొందిన వారు ఖచ్చితంగా ప్రార్థన చేయటం ఏదైనా ఎడతెక్కకుండా, ప్రార్థన చాలా ముఖ్యం. ఇక్కడ ఏం చెబుతున్నాం మనం? బోధ ఎందును వినాలి, సహవాసంలో కూడుకోవాలి, రొట్టె కార్యక్రమంలో పాల్పొంపులు పొందాలి, తర్వాత ప్రార్థన చేయటం ఎడతెగక, అంటే విసుగు చెందకుండా. ఎన్నిసార్లు అయినా కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం ఇస్తారు, కొన్ని సంఘాల్లో మొదటి ఆదివారం ఇస్తారు, కొన్ని సంఘాలు ఇప్పుడు మనకు 2వ ఆదివారం, కొన్ని సంఘాల్లో బామద్దాల సంఘంలో 3వ ఆదివారం ఇస్తారు, కొన్ని సంఘాల్లో 2వ ఆదివారం 4వ ఆదివారం ఇస్తారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రతి ఆదివారం చూడండి, వీళ్ళు సంఘంలో కూడుకున్నప్పుడు ప్రతి ఆదివారము తీసుకుంటున్నట్టుగా రాయబడింది ఇక్కడ. ఎందుకంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కదా కాదు, ఎవరు అపోస్తలులు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. తర్వాత ఇది వంశ జరిగింది. ప్రతి ఆదివారం కూడుకుంటూ ఉన్నారు. ప్రతి ఆదివారం ఏం చేశారు? పల్లా సహవాసం. దాన్ని బేస్ చేసుకుని కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ప్రతి ఆదివారం తీసుకుంటారు. కొన్ని సంఘాలు పెద్ద సంఘాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఆదివారం నిర్వహించడం కుదరదని ఒక ఆదివారం ఇస్తారు. కాబట్టి అది మన
ఇష్టాన్ని బట్టి మనం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఖచ్చితంగా ఏం చేయాలి? సహవాసం అందరూ, ప్రార్థన చేయటం అందరూ, రొట్టె సహవాసం అందరూ, అపోస్తల బోధ అందరూ ఖచ్చితంగా ఉండాలి. మరి ప్రభు ఈ యొక్క పద్ధతిని ఎవరు ఇచ్చారు మనకి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చారు. ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీన్ని తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పారు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం. నిబంధన అంటే ఏమన్నారు? క్రొత్త నిబంధన రక్తం. మరి తర్వాత ఏమంటున్నాడు చూడండి, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం కొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటి వారు కీర్తన పాడి పట్టుకుని మరి పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయాలి? ఈ రక్తాన్ని మనం స్వీకరించాలి. ఆయన శరీరాన్ని బట్టి తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆచారము. మరి అపోస్తలుల కొరింథీయులకు రాసిన పత్రిక 11వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఒకసారి 24 వచ్చిన 23 నుంచి, ప్రభు వల్ల ఆగం, ఇది ప్రభు వల్ల పొందేది, ఎవరో ఇచ్చింది కాదు. అందుకే నేను ఇందాక చెప్పాను, ప్రభు యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చింది ఏంటంటే దాన్ని పాటించమని పౌలు గారు చెబుతున్నారు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి అప్పుడు రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనం చేయదు. మీ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇది చాలా ముఖ్యం. ఆయన మరణమును గురించి సువార్త ప్రకటన చేయాలి. మరణమును గురించి ప్రచురించుదురు. జేఎంబీ చర్చిలో ఇక్కడ టేబుల్ మీద రాసి ఉంటుంది, ఆయన మరణమును ప్రచురించుదురు. ఆ టేబుల్ మీద కింద అక్కడ 10 అక్షరాలు రాసి ఉంటుంది. అది ఖచ్చితంగా చెప్పాలి. కానీ కొన్నిసార్లు చెప్పకుండానే ప్రభు వాళ్ళ స్పీడ్గా ఇచ్చేస్తూ ఉంటారు. మెయిన్గా ఈ 3, ఆయన శరీరం గురించి మనం, ఆయన రక్తం గురించి బాధపడాలి. బాధపడడం అంటే ఏంటి? ఆయన ఎలా కష్టపడి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కొంచెం వేసుకోవాలి. పిల్లలకి ఎందుకు చెబుతాం? మేము ఎంత కష్టపడ్డాం, చదివాము, ఎంత చేసాం, ఇన్ని కష్టాలు పడి ఉద్యోగాలు తెచ్చుకున్నాం, మీరు ఇష్టానుసారంగా తిరిగితే బాగుండదు, కష్టపడి చదవండి, చెయ్యండి అని ఎందుకు చెబుతాం? వాళ్ళు అర్థం చేసుకుని పాటిస్తారు. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎలా శ్రమ పడ్డది మనం ఒకసారి జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది నేను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శ్రమని భయముతో పాపం చేయకుండా ఉన్నారు. చెవులు లేదు. ఖచ్చితంగా ఆయన మరణమును ప్రచురించదు. మనం ఖాళీగా ఉండకూడదు. తీసుకున్న తర్వాత ఆయన మరణం గురించి అందరికీ స్వార్థను ప్రకటించమంటే బైబిల్ కొడుకుని నేను వెళ్ళమని కాదు. మనం పక్కనే కొంత వారు వస్తారు, వాళ్ళతో మనం మామూలుగా మా పలకరించి మాట్లాడేటప్పుడు తెలియకుండా ఒక ఆవిడ గురించి చెబుతుంటారు. ఆవిడ 5 నిమిషాలు ఆటోలో వెళ్తే పక్కన వాళ్ళతో మాట్లాడే స్వార్థ ప్రకటించుంటారట. మరి అలా ఎందుకు ప్రకటిస్తున్నారంటే దేవుడు వాళ్ళ ఆత్మలో రగిలించి ఆత్మ పెట్టాడు దేవుని గురించి. అలాంటి ఆత్మను మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆయన మరణం గురించి ప్రచురించుదురు. తర్వాత చూసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ చూడండి, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో, ఆయన లేక ఆయన పాత్రలో త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అయ్యును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకోవాలన్న అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆయన ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచనక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగుతాయి తిని త్రాగుచు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులు, రోగులు ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే
మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. ఈ వాక్యాలు చాలా విలువైనవి. ఏం చేయాలి? అయోగ్యంగా తీసుకోకూడదు. యోగ్యత నాకు కావాలని అడగాలి. ప్రభువా, నేను పాపాలు చేశాను, నా పాపాలను క్షమించండి, మీ రక్తదాలతో కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, భద్రపరచండి అడిగి మనం ఇక ప్రభు వల్ల సన్నిధికి రావాలి. అడిగి మనం చేసిన తర్వాత ఏం చేయాలి? ప్రభు ఏం చేసి తెలుస్తారు. అలా కాకుండా ప్రభు యొక్క శరీరము కాకుండా, రక్తం కాకుండా వివేచించకుండా తీసుకుంటే, అంటే ఇవన్నీ అడగకుండా తీసుకుంటే, ఒకటి కొంతమంది చర్చికి వస్తారు బాప్తిస్మం తీసుకోకుండా, కొంతమంది అన్యులు కూడా వచ్చి కూర్చుని ఉంటారు. ఇస్తున్నారని చెప్పి తీసుకొని ఉంటారు. నాతో పనిచేసి ఒక మాస్టర్ అన్నాడు, మీ చర్చిలోకి వచ్చిన రిటా ద్రాక్షలు వచ్చారు తీసుకుందని అన్నాడు. ఆయన బ్రాహ్మణుడు, హిందువే, ఆయనకి అసలు దీని గురించి తెలియదు. ఏదో వర్క్ వచ్చి కూర్చున్నాడు, ఇచ్చారు తీసుకున్నాం. అట్లా ఎంతమంది చేస్తున్నారు మనకి తెలియదు. మరి ప్రార్థన చేసుకోకుండా దేవుడిని క్షమాపణ అడగకుండా వచ్చి తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. టైం లేదండి వచ్చాము తీసుకున్నాం. ఇక్కడ వీళ్ళకి ప్రాస్టర్లకి టైం లేకుండా గబగబా ఆగిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి, ఏదో ప్రోగ్రామ్ ఉందని దాని గురించి మనం ఈ యొక్క ఒప్పుకోవాలనేది లేకుండా వాళ్ళు ఇచ్చేసారనుకో, వీరికి టైం ఉండదు అప్పుడు తీసుకునేవాళ్ళు. ఇంటి దగ్గర మనం మర్చిపోయాం, ఇక్కడ మర్చిపోయాం, ప్రార్థనలో మర్చిపోయాం, తీసేసుకున్నాం. ఆ వారంలో లేదా ఆ నెలలో ఎంత అపరాధాలు చేసుకుంటాం మనకు తెలియదు. అలా వివేచించుకున్న తీసుకున్నప్పుడు ఏమవుతుంది? చాలా మంది బలహీన పడతారు, శారీరకంగా ఆత్మీయంగా. రోగాలు వస్తాయి. చాలా మంది నిద్రించుతున్నారు, చనిపోయే అవకాశం కూడా ఉంది. మనకు తెలియదు, మన వల్ల శిక్ష పొందుతున్నాం. అది కొంతమందికి బయలుపరచబడుతుంది కానీ అందరికీ తెలియదు. కాబట్టి ఆ యొక్క శిక్ష అనేది అనుభవిస్తాం. ఆషామాషిగా తీసుకోకూడదు. బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి కొన్ని సంఘాలు ఆధ్యాత్మికంగా ఉంటారు, కొన్ని సంఘాల్లో ఉండరు. మీకు తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు, సంఘాల గురించి చెప్పకూడదు. కానీ మరి అలాంటి చోట ఈ కాపర్లు కూడా సరిగ్గా చెప్పకపోతే ఈ విషయాన్ని ఇష్టానుసారంగా తీసుకునే అవకాశం ఉంది. కొంతమంది నేను సరిగ్గా లేను అని చెప్పి తీసుకో, అది మంచిది కాదు. ప్రతి వారం ఖచ్చితంగా తీసుకుంటుంటేనే. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం తీసారా, 53వ వచనం నుంచి చూడండి. 53. కావున యేసుక్రీస్తు మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగవాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమని నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగవాడు నా యందును నేను వారి యందును నిలిచి ఉన్నాను. జీవగల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్లే నన్ను తినివాడును నా మూలముగా జీవించు. చాలా ఇప్పుడు నేను చెప్పింది రైటా తప్ప చెప్పండి. మనం జీవించాలంటే ఏం చేయాలి? తీసుకో. నా శరీరము తినాలి. ఈ మాట అన్నప్పుడు యూదులు ఏమన్నారు? ఈయనేంది శరీరాన్ని తినమంటున్నాడు. శరీరాన్ని సూచించే రొట్టెని తీసుకున్నాను, అంత పవిత్రంగా తీసుకున్నాను. ద్రాక్షరసం ఆయన రక్తాన్ని, యేసు ప్రభు రక్తం మనం అడుగుతున్న యేసు రక్తం ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది, పాపాలు పోతాయి. యేసు రక్తం ఏది వచ్చినా యేసు రక్తం అనుకుంటాం. అంత పవిత్రమైనదని తెలిసినప్పుడు దానికి సూచనకి ఇచ్చే ద్రాక్షరసం రొట్టెని ఇష్టానుసారంగా తీసుకుంటావా? తీసుకుంటానికి లేదు. అందుకే చెబుతున్నాను, తీసుకున్నవాడు జీవిస్తాడు అని చెబుతున్నాడు. తీసుకోకపోతే జీవించడు, రోగాలు వస్తాయి, తర్వాత మరణం వస్తుంది. అందుకే కొంతమంది బాప్తిసం తీసుకున్నాను, నేను సరిగ్గా లేదు, వినాలా వచ్చే నేను సరిగ్గా లేదు, ఇలా సంవత్సరాలు గడిపోతాయి. మరి ఎందుకు బాప్తిసం తీసుకున్నట్టు? దేవుడు వండినప్పుడు ఎందుకు ఉంటున్నట్టు? అందుకే చెప్తున్నాను. కాబట్టి పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడానికి ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం మనల్ని కంట్రోల్లో పెడుతుంది, భయపెడుతుంది. ఎందుకని? జాగ్రత్తగా ఉండాలి. అది చెప్తేనే తెలుస్తుంది, చెప్పకపోతే తెలియదు. అందుకు నేను చెప్తుంది. కాబట్టి జాగ్రత్తగా. మరి ప్రభువైన యేసుక్రీస్తు గారు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే 86లో బాప్తిసం ఉందని. నేను ఈ సంవత్సరానికి 40 years అవుతుంది. అప్పుడు బాప్తిసం ఉంది. అప్పటి నుంచి నేను కంటిన్యూగా తీసుకుంటానే ఉన్నాను.
ప్రభువులోనే ఉంటానే ఉన్నాను. కొన్నిసార్లు అటు ఇటు తప్పిపోతాం, ఎందుకంటే అప్పుడు నేను యూత్లో ఉన్నాను కాబట్టి సహజం. యవనస్తులు తప్పగా తొట్టిల్లుతాం. తొట్టిల్లినప్పుడు ఏం చేస్తాం? మళ్ళా దేవుళ్ళకి వచ్చి ప్రార్థన చేస్తాం, మళ్ళీ తప్పిపోతుంటాం, క్షమించమని అడుగుతుంటాం. ఆయనలో కొనసాగుతున్నప్పుడు తొట్టిల్లడం తక్కువగా ఉంటాం. కాబట్టి ఆయనలో కొనసాగుతూ ఉంటున్నప్పుడు ఉండదు. అలా దేవుడు ఇన్నేళ్ళు తీసుకొచ్చాడంటే, ఆయన కృపలో దేవుడు చాలా కొనసాగిస్తున్నాడంటే, మరి ప్రభు వల్ల తీసుకుంటేనే మనం ఆయనలో జీవించేది. ఆయన ఎవరికైనా వాక్యం చెప్పాలన్నా మనం ఎలా చెప్పగలం? ఆయనలో ఉండి తీసుకుంటే చేయగలం. కాబట్టి తప్పకుండా తీసుకోవాలి, యోగ్యంగా తీసుకోవాలి. మనం పాపాలు ఒప్పుకోవాలి, ఒప్పుకొని ఏం చేయాలి? తీసుకోవాలి. భయంగా నడుచుకోవాలి. అది అప్పుడప్పుడు జ్ఞాపకం చేసింది మనందరికీ. చేయంగా చేస్తుంది. చేసినప్పుడు మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి, ఇతరులకు సువార్తను ప్రకటించాలి. అది కూడా చేయాలి. 3 చెప్పాను కదా, అది కూడా చేయాలి. చేసినప్పుడు మనం ఆయనలో కొనసాగుతున్నాం. కాబట్టి పేతురు గారు మరి ఆ రోజు చెప్పిన వాక్యం ఏంటంటే, ఏం చెప్పారు? 2వ అధ్యాయంలో 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం ఎడతెగకపోయింది. అలాగ మనం ఎడతెగకుండా మరి ప్రభు వారి యొక్క సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయడంలో కొనసాగుతూ ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన శాంతి గారికి, పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ మరణాత.